భక్తుడు దావీదు గారు ప్రార్థన చేస్తున్నారు. దేవా, నా యందు శుద్ధ హృదయము కలుగచేయు. ఒకవేళ నా హృదయము శుద్ధంగా లేదేమో, అపరిశుభ్రంగా ఉన్నదేమో. మరి యేసుప్రభువుల వారు చెప్పారు కదా, హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుని చూచెదరు. అంటే హృదయం, ఎవరి హృదయం అయితే మరి శుద్ధిగా ఉంటుందో వారు ఎటువంటి పరిస్థితిలో ఉన్నానో దేవుని చూచేవారుగా ఉంటారు. దేవుని కొరకు ఎదురు చూచేవారుగా ఉంటారు. దేవుని సహాయం కొరకు ఎదురు చూచేవారుగా ఉంటారు. దేవుని కృప కొరకు కనిపెట్టేవారుగా ఉంటారు. దేవుని తీర్పు కొరకు ఎదురు చూసేవారుగా ఉంటారు. వారు ఎటువంటి కష్టములు ఎదురైనను, నష్టములు ఎదురైనను, వారికి ఎటువంటి ఆపదలు సంభవించినను ఆపత్కాలంలో కూడా వారు ఎదురు చూచేది దేవుని వైపే. హృదయ శుద్ధి గలవారు దేవుని చూచెదరు. అలాగే మరి దావీదు భక్తుడు ఏమంటున్నాడు, దేవా, నా యందు శుద్ధ హృదయం కలుగచేయు. నా యందు శుద్ధ హృదయం కలుగచేయు. నాకు మంచి హృదయం దయచేయు. పవిత్రమైన హృదయం కలుగచేయు. శుద్ధమైన హృదయం, క్లీన్, ఎటువంటి మాలిన్యము లేని హృదయం నాకు కలుగజేయము. నా హృదయంలో ఎటువంటి మాలిన్యము ఉండకూడదు. ఆయన ప్రార్థన, దావీదు భక్తుని యొక్క ప్రార్థన. నా యందు శుద్ధ హృదయం కలుగజేయము. నా అంతరంగంలో స్థిరమైన మనసును నూతనంగా పుట్టించు. అంతరంగంలో, హృదయంలోని అంతరంగం, హృదయము ప్లస్ అంతరంగం. అంతరంగంలో స్థిరమైన మనసు, స్థిరంగా ఉండే మనసును నూతనంగా నాకు పుట్టించుము ప్రభువా అని ప్రార్థన చేస్తున్నాడు. అవును, మనకు కూడా కావాల్సింది మరి శుద్ధమైన హృదయం మనకు కలుగచేయాలని మనం ప్రార్థించాలి. దేవుడు మనకు తప్పకుండా శుద్ధమైన హృదయాన్ని కలుగజేస్తాడు. అందుకే యేసుప్రభువుల వారు అన్నాడు, హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుని చూచెదరు. వారు దేవుని వైపే చూచేవారిగా ఉంటారు.